అయ్యయ్యో అయ్యయ్యో మంచి సీన్లు వచ్చినప్పుడు టీవీ చూడకుండా ఫోన్లు వస్తాయే. హలో హలో మేడమా? లేరా? లేరు. ఎక్కడికెళ్ళారు? హలో ఎవరవయ్యా నువ్వు? నీకేం కావాలి? అదే మా రోడ్లో వీధి లైట్లు వెలగడం లేదు. వీధిలో దీపం వెలగకపోతే ఇంట్లో దీపం వెలుగుతుంది, అక్కడికి పోవచ్చు కదా. ఛే హలో ఎవరయ్యా? ఏంటమ్మా పొగరగా మాట్లాడుతున్నా? ఓయ్ ఒంటరిగా ఉన్న ఆడదంతో ఇలాగ అసిగ్గా మాట్లాడతారా? తప్పు కదా, నేనెప్పుడు మాట్లాడాను? ఇప్పుడు మాట్లాడావని చెప్పి నేను పోలీసులతో చెప్తానుండు. అమ్మ తల్లి, వద్దమ్మా, వద్దు. మళ్ళీ ఫోనా? హలో నీళ్లు రావట్లేదమ్మా. హలో గట్టిగా కొట్టు చూడయ్యా, వస్తాది. గట్టిగానే కొట్టి చూశానమ్మా, నీళ్లు రావట్లేదు. ఒరేయ్ ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నారు? ఛే! ఈ దుర్మార్గుడు ఎక్కడికెళ్ళాడు? మీరేం దిగులు పడకండి. ఓకే, నేను చూసుకుంటాను. అన్నగారు, మీరే ఈ ఊరికి దేవుడు. మీరు లేకపోతే ఈ ఊరే బోసిపోతుంది. మీరు మట్టిలో పుట్టిన మాణిక్యం. మీరు మాణిక్యాలకే మాణిక్యం. రేయ్ చాలరా, మీరిద్దరూ పొగిడే పొగడ్తలకే నాకు జలుబు చేసేలా ఉందా? ఒరేయ్, ఓయ్, ఎక్కడికి? నువ్వు 10 సంవత్సరాల పిల్లడు అనుకుంటున్నావా? ఇంట్లో పని చూసుకోవాలా లేదా నీ కోసం వచ్చిన పనికి మన ఫోన్లోనే నేను చూడాలా? వాళ్ళందరూ ఎంత తిమ్మురుగా మాట్లాడుతున్నారో తెలుసా? పోరలు ఇలా చూడు, మర్యాదగా వచ్చి ఫోన్ దగ్గర కూర్చో, లేదా దానికి ఒక మనిషిని పెట్టు. ఇలా చూడు కనకం, నువ్వు ఇలా కష్టాలు పడకూడదనే 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు ఒక అందమైన అమ్మాయిని ఎదుగుతున్నాను. ఏర్పాటు చేసేయమంటావా? అందమైన అమ్మాయి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను నీకు ఒక ఏర్పాటు చేయనా? మామా ఒక ఐడియా. ఏంట్రా 3G మైండ్ ని యూజ్ చేసి గూగుల్లో సెర్చ్ చేసావా? అయితే చెప్పిచావు. మనం ఏ ప్లాన్ వేసినా సక్సెస్ అవడం లేదు. దానికి బదులు మనం అందరం మన ఐడియా ఆనందయ్య ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఐడియా తీసుకుందాం. ఎందుకంటే ఆయన జీవితంలో కష్టపడి ఎదిగిన ఆయన దగ్గరికి వెళ్ళి ఐడియా అడిగితే సూపర్ గా ఉంటుంది. ఏమంటారు? ఓకేనా? ఇప్పుడే బయలుదేరదాంరా. ఆ ఐడియా అయ్యా స్వామి గెలుస్తాడా లేదా నవగ్రహాలు గెలుస్తాయని వెళ్ళి చూద్దాం. ఎందుకది నా మొహమ్మద్ ఇస్రావ్ ఏంటిది? జాకెట్. ఆ విషయం నాకు కూడా తెలుసు. నాకు కుట్టమని చెప్పానా లేక ఊర్లో ఇంకెవరికైనా కుట్టమని చెప్పానా? నీకు కాకుండా ఊళ్ళో ఇంకెవరు కొడతానే? అది వేసుకుంటే ఇక్కడ పట్టేస్తుంది, ఇక్కడ పట్టేస్తుంది, చేతిలో దూరట్లేదయ్యా. ఇలా చెప్తున్నాను, తప్పుగా అనుకోకో. ఇది పోయిన నెల కొలతలు తీసిన జాకెట్. పోయిన నెల కొలతలు తీసినప్పుడు నువ్వు ఈ సైజులో ఉన్నావు. కుట్టిందేమో నిన్నే కుట్టాను. నెలలా నువ్వు పెరిగిపోతుంటే నన్నేం చేయమంటావే? పెళ్ళైనప్పుడు రావణ రెడ్లాగా ఉండేవాడు, ఇప్పుడు పిప్పల బస్తలా లేవు. నా గురించి నువ్వు అంత మాట్లాడతావా? ఏం కావాలి తమలో? ఆనందయ్య గారిని కలవాలి. మా అన్న లోపల చాలా ముఖ్యమైన పని మీద ఉన్నారు. మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి, ఆయన ఆలోచించి పిలుస్తారు. ఏంటి నీకు తెలుగు రాదా? లోపల ఆనందయ్య మీటింగ్ లో ఉన్నట్టే తెలియదే. తమ్ముడు, ఇష్టం ఉంటే వినండి. మీరు దయచేయండి, స్వయంగా మా అన్నగారే మీ ఇంటికి వస్తారు. అదంతా కుదరదు, చూశాకే వెళ్తాం. కుదరదు. ఏ ఎందుకు కుదరదు? చెప్తే అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఊళ్ళో ఎన్ని సమస్యలకైనా సర్ది చెప్పగలను కానీ దీనికి సర్ది చెప్పలేకపోతున్నానే. అయ్యా ఎంతసేపు మీరు ఇక్కడే ఉన్నారా? లేదన్నా, అక్కడ ఉన్నాం. అన్నా, మిమ్మల్ని చూడ్డానికి 4 యువకులు వచ్చారన్నా. రేయ్ ఏంట్రా ఈ టైంలో? అంత పెద్ద ప్రాబ్లం ఏంటి? మీరే ఎదురు చెప్పి పంపించేయచ్చు కదా. చెప్పినా వినడం లేదన్నా. సరే, సమస్య అంటూ వస్తే మనమే కదా తీర్చాలి. కమిషన్ కరెక్ట్ గా ఇచ్చే పార్టీయే కదా. తెలీదు అన్నా. సరే, నువ్వు వాళ్ళని కూర్చోబెట్టో, నేను తలదూకుని మేకప్ చేసుకుని ఒక గెటప్ తో వస్తాను. మీరు వెళ్ళండి. నమస్తే. ఎవరు అపాయింట్మెంట్ లేకుండా ఈ ఐడియా ఆనందయ్యని కలవలేరయ్యా. ఐఎమ్ ఆల్వేస్ బిజీ. మీ అదృష్టం బాగుండి నేను ఇంట్లోనే ఉన్నాను. అవును, ఏం పని మీద వచ్చారు? వీధిలో లైట్లు వెలగట్లేదా? అదేం లేదు. పంపులో నీళ్లు రావట్లేదా? అన్ని బానే వస్తున్నాయి. అంటే డ్రైనేజ్ విరిగిపోయిందా? లేదండి,
నాకు విరిగిపోయేలా ఉందే. అయితే ఏం పని మీద వచ్చారు? లవ్వే వర్కౌట్ అవడం లేదు. మీరు దారి తప్పి వచ్చుంటారు అనుకుంటాను. మేము కరెక్ట్ గానే వచ్చాము. మీరేక ఐడియా ఆనందయ్య? నేనే ఐడియా ఆనందయ్య. ఇలా చూడండి, ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు. మీరు కలవాల్సిన వ్యక్తి ఎవరంటే మలయాళం మాంత్రికుడే. లేదంటే రాత్రి 10 గంటల తర్వాత టీవీలో పెద్దలకు మాత్రమే కార్యక్రమాలు ఉంటాయి. అవి చూశారంటే లవ్ తానుగా వచ్చేస్తుంది. ఏంటి మావా సడన్ గా ఆయన మసాలా సినిమాల గురించి మాట్లాడుతున్నాడు? ఒకవేళ నైట్ టైంలో మసాలా సినిమాలు చూస్తాడేమో. ఏంటి గుసగుసలు ఆడుకుంటున్నారు? అదేం లేదయ్యా, లేకపోతే ఏంటి? మమ్మల్ని ఒక్క అమ్మాయి కూడా లవ్ చేయడం లేదు. మేము ప్రతి అమ్మాయి వెనకాల పడి చూసాం, ఒక్క అమ్మాయి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఊర్లో ఉన్న సమస్యలన్నీ మీరే తీరుస్తారట కదా, ఇలా ఒక మంచి ఐడియా ఉంటే ఇవ్వండి అయ్యా. అది ఇలాంటివన్నీ నేను ఎప్పుడూ చెయ్యలేదయ్యా. అన్నా 4 సినిమాలు చూస్తే నవ్వు ఆటోమేటిక్ గా వచ్చేస్తుందన్నా. ఇది మామూలు విషయం. 4 ఓట్లు మీ చేయి జారిపోతాయన్నా. 4 16. మీరు నన్ను నమ్ముకుని ఇక్కడికి వచ్చారు. నేను మీ లవ్కి ప్రారంభోత్సవం చేస్తాను. ఓకే, ఈ ఐడియా ఆనందాన్ని నమ్ముకుని వచ్చారు. నేను చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా ఫాలో అయిపోండి. మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను చూసుకుంటాను. ఓకే మాస్టర్, మంచి ఐడియా ఒకటి ఇవ్వండి. ఐడియా ఇస్తాను, కానీ నేను చెప్పినట్టే మీరు చెయ్యాలి. ఆగాగు, ఆయన ఎవరో నీకు తెలుసా? తెలుసు మాస్టర్. ఎవరో? అతనికి అందమైన 2 అమ్మాయిలు ఉన్నారు. తెలుసు కదా. ఆయనకి 2 ఫిగర్లు నేను తెలుసు కదా. ఆయన కష్టపడుతున్నారని తెలుసు కదా. వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆయనకి హెల్ప్ చేసి ఆయన కూతుళ్ళని లైన్ లో పెట్టాలని తెలియదు నీకో. ఇవన్నీ నేనే చెప్పాలనికో. ఎల్లో. అయ్యో భయం వేస్తుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా లవ్ చేయడం మానే. మాస్టర్ రే, ప్రెస్టేజ్ చూసుకుంటే నేను ఈ పొజిషన్కి వచ్చిండేవన్నంటావా? మనకి పని అవ్వాలంటే కొంచెం తగ్గాలి. మనం ఎంత తగ్గుతామో అంతకంత పని సాధించుకోవచ్చు. 4 సార్లు కింద పడి దెబ్బలు తగిలితేనే ఆడు సైకిల్ బాగా నడుపుతాడు. అలాగే 4 ఫిగర్ల చేత దెబ్బలు తింటేనే వాడికి ఒక మంచి ఫిగర్ దొరుకుతుంది. రే, ఇంకా బయలుదేరలేదా? వెళ్ళరా, వెళ్ళి లైన్లో పెట్టు. అయ్యో, ఇలాంటి వాళ్ళకి ఐడియాలు ఇచ్చి ఇచ్చి ఉన్న 4 గంటలు ఊడు. పికప్ అయినప్పుడే అనుకున్నాను రా, వెనకాల ఏదో పెద్ద ప్రాబ్లం ఉందని. అనుకున్నట్టే జరిగింది. నేను అప్పుడే చెప్పాను, నువ్వు విన్నావా? అసలు ఈ ప్లేస్ ఏంటో కూడా తెలియట్లేదు. చాలా కంపు కొడుతుంది. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. పానికి మాలినోడు వీడి వల్లేరా. ఆ అమ్మాయి చూస్తుంది, ఈ అమ్మాయి చూస్తుంది అని చెప్పి చివరికి ఈ చెట్టు మీద ఏలాడదీశాడు. వీడు నాశనం అయిపోవాలి. నాకు బుద్ధి లేదింది, మీకు ఎక్కడ వెళ్ళింది? రేయ్ మాట్లాడకు, పైకి వచ్చింటే కరుస్తాను. ఇన్స్పెక్టర్ సారు, ఆ 4 పేరును పట్టుకుంటాను. వాడిని సెట్టును కట్టి తొంగబెట్టాను. శీఘ్రం రండి. ఏంటా నేను ఎవడనో తెలుసా? నా పొన్ను మీద చెయ్యేస్తుండవా? సంపేస్తాను రే. రేయ్ ఎరా, నా పొన్ను మీద చెయ్యేస్తుండవా? నీకు లవ్ కావాలరా? నొప్పిగా ఉంది సార్. ఏం రే మంకీ, ఇటా చూడు. నీకు ట్రాక్టర్ డ్రైవర్ సేవింగ్ చేస్తుండా? రోడ్డు మీద లారీ జిగ్జాగ్ గా పోయిండా మాదిరి. చెప్పురా, నా బిడ్డకి లవరు ఎవరు? చెప్పురా 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 నా కొడక చెప్పురా. సార్ నొప్పిగా ఉంది సార్. సార్ వద్దు చెప్పురా. చెప్పు చెప్పు అంటే ఎలా సార్? మీ అమ్మాయిని లవ్ చేసింది మేం కాదు సార్. దయచేసి మమ్మల్ని కిందకు దింపండి సార్, చాలా నొప్పిగా ఉంది. పైకి వస్తూ ఉండండి రా, పైకి వస్తూ ఉండానే. వాళ్ళ కూతురు సరిగా చూసుకోలేడు, మనల్ని అడుగుతున్నాడు. రే
ఏయ్, ఏమి వాగుండావరా? నన్ను కిండల్ చేస్తుండావా నువ్వు? నా పొన్ను గురించి నాకు బాగా తెలుసునా? నిజం చెప్పురా, నా బిడ్డకి లవరు ఎవరు? తెలీదు. చెప్పురా, నిజం చెప్పు. ఇదిగో అమ్మాయి అంశవేణి, మీ నాయన దగ్గర చెప్పు, ఎందుకు మమ్మల్ని ఇరికిచ్చావు? రేయ్, నిజం చెప్పురా, చెప్పురా, చెప్పురా రేయ్, చెప్పు. ఎవడ్రా? ఎవడ్రాడు? ఏడుండారా? చెప్పురా. ఒరేయ్, నేను అడుగుతుంటానుగా చెప్పు. నా బిడ్డకి లవరు ఎవరు? తెలీదు. రే నువ్వు చెప్పరా, నా బిడ్డకి లవరు ఎవరు? తెలీదు. చెప్పురా రే, చెప్పురా కొడక, నువ్వు చెప్పురా, నా బిడ్డకి లవరు ఎవరు? ఎవరు ఎవరు చెప్పురా. ఇలా చూడండి పెద్ద ఫ్యామిలీ గారు, మేము మీ కూతురు లవర్ కాదు. అటు పక్క నుంచి పెడుతుంటే మమ్మల్ని పట్టుకొచ్చేసారేంటి? ఏం చెప్పినావు? ఏం చెప్పినావు? ఐడియా ఏం చెప్పినావురా మీరు నువ్వే? ఎక్కడ ఉన్నారు? రేయ్, చెప్పురా. చేతగా బాధేస్తున్నారు చెప్పురా కదా. రేయ్. ఏయ్, ఏమన్నావు? వస్తారా వస్తారా వస్తానురా. రేయ్, అయ్యో, రేయ్, అయ్యో, వదలండి, చెప్పురా వదలండి. చెప్పురా నా కాల, అయ్యో, చెప్పురా. వదలండి. అయ్యగారు వీళ్ళు ఎవరూ కాదు, ఆ ఐడియా ఆనందయ్య. ఆ ఐడియా అయ్యా సామి, నా బిడ్డకి లవరు. రే 5 నిమిషం టైం ఇస్తాను. ఆ ఐడియా ఆనందయ్య ఏడ ఉండాలా? పోరా, పరిగెత్తు పరిగెత్తురా, పరిగెత్తు. నేను కనిపెడతాను, వాడు యాడుండాలో నేను కనిపెడతాను. ఏంటయ్యా విషయం ఏంటో చెప్పకుండా నన్ను బలవంతంగా లాక్కొచ్చారేంటి? ఆ? రే నువ్వు చెప్పిన ఆ ఐడియా ఆనందయ్య వీడుదానా? ఏంటి విషయం? ఇక్కడ ప్లాట్లు ఎత్తారా ఏంటి? ఎయిర్పోర్ట్ కడతారా ఏంటి? పంచాయతీ అప్రూవల్ కావాలా? మున్సిపాలిటీ అప్రూవల్ కావాలా? సీఎం ని కలవాలా? ఎవరిని కలవాలి? చెప్పండి చెప్పండి అయ్యా. ఏయ్ రారా, ఇవన్నీ నేను చెప్పాలరా? నువ్వు చెప్పవా? కమిషన్ లో మాత్రం వాటా కావాలంటావు? ఏందిరా ఇది? ఈ బట్ర బుర్ర ఆనందయ్య నా పొన్నుకు లవరు. రేయ్, అమ్మాడి ఏంది అమ్మా నీ టేస్టు? ఎందుకమ్మా నువ్వు నవ్వుతున్నావో? లవ్ చేయడానికి ఐడియా ఇచ్చిన వాడిని పిచ్చోడ్లా లవ్వర్ అనుకుని తీసుకొస్తే మీ అమ్మాయి నవ్వకుండా బెడ్షీట్ వేసుకుని పడుకుంటుందా ఏంటి? నీలాంటి పిచ్చోడు అసలు ఎవ్వడు ఉండడు. వెళ్ళు. రేయ్ అన్నా, ఒక్కసారి అలా చూడండి. రావయ్యా ఆనందయ్య, రా. అయ్యా, నాకేం తెలీదు. ఇక్కడ రా. ఐడియా ఆనందయ్య, ఇట్రా. ఐడియా ఆనందయ్య నువ్వే కదా నా పొన్ను లవ్ చేసేదానికి ఐడియా ఇచ్చినది? అయ్యో, మీ అమ్మాయిని లవ్ చేయడానికి ఐడియా అవ్వలేదండి. నార్మల్ గా అమ్మాయిని లవ్ చేయడానికి నా దగ్గర ఐడియా అడుగుతారు. మామూలుగా అవరు పొన్నుకు అవరు పొన్నుకు అవరు పొన్నుకు ఇప్పుడు ఊర్లో అందరి పొన్నుకు ఐడియా చెప్పి అన్ని కుటుంబాలని నాశనం చేస్తావు కదా? అయ్యో లేదండి, నార్మల్ గా లవ్ చేయడానికి ఐడియాలు ఇస్తాను. అయితే ఉత్తునే తల్లి తల్లి నిన్ను పంపేస్తాను. ఒరే కట్టు కట్టండి రా. రారా, రారా ఇటు, రారా. రేయ్, ఎవర్రా అది? చెప్పరా, నిజం చెప్పు. నువ్వేనా? ఇన్స్పెక్టర్ వచ్చారు. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. ఈ కౌన్సిలర్ కి ఇక్కడేంటి పని? ఈ ఐడియా ఆనందయ్య నా కూతురు లవ్ చేసేదానికి ఐడియా ఇచ్చుండాడు. అయ్యో అలాంటిదే లేదు ఇన్స్పెక్టర్ గారు, ఇది లాంగ్వేజ్ ప్రాబ్లం. చిన్న చిన్న ఐడియాలు ఇచ్చేవాడిని, ఇప్పుడు నన్ను బాగా ఇరికించారు ఈ కుర్రాళ్ళు. యాయా, వాళ్ళంటే చిన్నపిల్లలు, వయసులో మీరు పెద్దవారు, మీ బుద్ధి ఏమైంది? ఇన్స్పెక్టర్ గారు, నేను ఏం చెప్తూ ఉండానంటే ఇతను పట్టుకుపోయి 4 పీకండి, లేకపోతే నేను 4 పీకుతాను. అయ్యో, ఏం ఇన్స్పెక్టర్ గారు, చెప్తారు? నన్ను కాపాడండి. తప్పు మీరు చేస్తారు, మేము వచ్చి కాపాడాలి. సార్ వీళ్ళని వదిలేయండి, నేను చూసుకుంటాను. రేయ్, చదువుకున్న మీరు పని చేసుకోకుండా ఊర్లు తిరుగుతున్నారు కదరా. మిమ్మల్ని మీ అమ్మా నాన్నలు ఎంత కష్టపడి చదివించుంటారు. వాళ్ళ కోసమైనా ఒక మంచి పని చేసుకోండి. ఏయ్, కిందకి దించండి రా. 14 ఓట్లు ఉన్నాయి, 20 ఓట్లు ఉన్నాయని చెప్పి ఇలాంటి పనికి వాళ్ళ పనులు నా చేత చేయించి నన్ను అవమానపరిచి నా పరువు తీసేశారు అన్నా, కదా. మీరు గొప్ప వాళ్ళు అవ్వాలనే అన్న ఇలాంటి ఐడియా ఇచ్చాను. ఇంకేం మాట్లాడద్దు, మళ్ళీ నా కళ్ళకి కనిపించారో చంపేస్తాను జాగ్రత్త. అయ్యా